హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఏపి ఎఫ్ఐలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి తెలుసుకుందాం. అండ్ దీని గురించి ఒక బ్రీఫ్గా ఒక పీపీటీ ప్రజెంటేషన్ చేశాను. వాట్ ఈజ్ వాట్ అనేది ఆ పీపీటీ ప్రజెంటేషన్లో చూసుకుందాం. ఓకే ఓకే కమింగ్ టు ద పీపీటీ ప్రజెంటేషన్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇన్ ద ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. ఫస్ట్ మనం దీని యొక్క డెఫినేషన్ చూసుకుందాం. డిఫైన్ ఫినాన్షియల్ ఇయర్. ఓకే, ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ అన్న ఫిజికల్ ఇయర్ అన్న రెండు ఒకటి. అండ్ దాని గురించి చూసుకుంటే డిఫైన్ హౌ మెనీ నార్మల్ పీరియడ్స్ అండ్ స్పెషల్ పీరియడ్స్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్. నార్మలీ ఫినాన్షియల్ ఇయర్ contain 12 normal periods plus up to 4 special periods. Normal periods always starts with the period 1 to 12. Normal periods contains the period definition. Special periods does not contains the periods definition. అర్థం ఏంటంటే ఫినాన్షియల్ ఇయర్లు అనేవి మొత్తం 12 నార్మల్ పీరియడ్స్ ఉంటాయి. ఇదిగోండి డిస్ప్లే అవుతుంది. జనవరి టు డిసెంబర్ ఇవి ఒక 12 పీరియడ్స్. ఎవ్రీ మంత్ వచ్చేసి 1 పీరియడ్. అలాగా 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పీరియడ్స్. అండ్ ఎస్పెషల్లీ దాంట్లో ఒక 4 అనేవి స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఈ 4 అనేవి ఎందుకు ఇస్తామంటే ఇయర్ ఎండింగ్లో మన ఆడిట్ జరుగుతుంది కదా, ఆడిట్ టైంలో ఏదైతే మనం ఎక్సెస్గా 4 పీరియడ్స్ ఇస్తారు. ఎందుకు? ఇన్ టైంలో ఆడిట్ జరగకపోవటం, లేదంటే ఏదైనా స్టాక్ మిస్ మ్యాచ్ అయిపోవటం, వాటి గురించి ఏదైనా ఒక ఇష్యూ అనేది రేజ్ అయిందంటే ఆ టైంలో మనం ఎక్స్ట్రా 4 పీరియడ్స్ అనేది టైం లైన్ ఇస్తాం. ఎందుకని? ఆడిట్ ఫినిష్ చేసుకోవడానికి. అందుకని ఈ ఎక్స్ట్రా 4 పీరియడ్స్ అనేవి స్పెషల్ 4 పీరియడ్స్. ఇవనేవి ఈ నార్మల్ 12 పీరియడ్స్ డెఫినేషన్లోకి రావు, అవి సపరేట్గా ఉంటుంది. పీరియడ్ డెఫినేషన్. ఈ పీరియడ్ డెఫినేషన్లో ఇట్ డిఫైన్ ఈచ్ పీరియడ్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఆఫ్ ద పీరియడ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు నా ఫినాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్లో నేను స్టార్ట్ చేశాను, ఏప్రిల్ టు మార్చ్. ఇప్పుడు నాకు ఫస్ట్ పీరియడ్ వచ్చేసి ఏప్రిల్ 1st to 30th అనేది నాకు 1 పీరియడ్. సెకండ్ మే 1st to మే 31st అలాగా 1 పీరియడ్. ఇది నాకు సెకండ్ పీరియడ్ అవుతుంది. అలాగా తిరిగి మార్చ్ వచ్చేసరికి నాకు 12th పీరియడ్ అవుతుంది. ఆ విధంగా 12 పీరియడ్ అనేవి ఇందులో ఉంటుంది. Type of the financial year. There is 2 types of financial year variants. There are the calendar year, non-calendar fiscal year. అవి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది ది క్యాలెండర్ ఫిజికల్ ఇయర్ ఫాలో ద జాన్ టు డిసెంబర్ 12 పీరియడ్స్ ఉంటుంది. ఈ జాన్ టు డిసెంబర్ని ఎస్ఐపిలో ప్రీడిఫైన్డ్గా K4 అనే దాంతో ఉంచారు. నెక్స్ట్ నాన్ క్యాలెండర్ ఫిజికల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్. దీనికి అనేది V3 ఉంటుంది ఎప్పుడైనా. ఇది కూడా సేమ్ ఆ 12 పీరియడ్స్. అండ్ నార్మల్గా ఉండేదానికి ఇది క్యాలెండర్. అండ్ నాన్ క్యాలెండర్ ఫినాన్షియల్ ఇయర్కి ఏప్రిల్ టు మే, మే టు జూన్, జూన్ టు జూలై, ఆగస్టు అలాగా టిల్ మార్చ్ టు ఏప్రిల్. మార్చ్కి మనకి 12 పీరియడ్స్ ఎండ్ అయిపోతుంది. అలాగే ఈ క్యాలెండర్ ఉంది. అండ్ స్పెషల్ పీరియడ్స్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా 4 ఉంటాయి. దాని క్యాల్కులేషన్ అంటే 13 to 16. నెక్స్ట్ వాట్ ఇట్ మీన్స్ అంటే ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి? ఫినాన్షియల్ ఇయర్ వేరియంట్ డిఫైన్ హౌ అకౌంటింగ్ పీరియడ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఎస్ఏపి. ఇట్ స్పెసిఫిక్ ద నెంబర్ ఆఫ్ నార్మల్ పీరియడ్స్ అండ్ స్పెషల్ పీరియడ్స్. ఇట్ ఈస్ అసైన్డ్ టు ఏ కంపెనీ కోడ్. ఇది అనేది ఫినాన్షియల్ ఇయర్ వేరియంట్లో అకౌంటింగ్ పీరియడ్స్ ఆర్ ఈ ఫినాన్షియల్ ఇయర్ వేరియంట్లో ఎస్ఏపీలు అనేవి ఫస్టే ప్రీడిఫైన్డ్గా ఆర్గనైజ్ చేసి ఉంటాయి. అంటే 1 to 12 పీరియడ్స్ ఇవన్నీ ముందే ఆర్గనైజ్ చేసి ఉంటాయి. క్యాలెండర్ ఇయర్కి K4 అండ్ నాన్ క్యాలెండర్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్కి V3. అలాగే K4 అండ్ V3 ముందే డిఫైన్ చేసి ఉంటాయి.
మన ఎస్ఐపిలో ఎప్పుడైతే ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేస్తామో అప్పుడు మన కంపెనీ కోడ్కి అనేవి అట్లా అసైన్ చేసుకోవాలి. అసైన్ చేసుకోవడానికి టూ వేస్గా వెళ్ళొచ్చు అందులోకి. ఆ కంపెనీ కోడ్కి అసైన్కి అండ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎడిట్కి. నార్మల్గా ఎస్పీఆర్ఓలోకి వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ కోడ్ కూడా ఉంది దీనికి, టీ కోడ్ OB29, దాంట్లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్పీఆర్ఓ మాన్యువల్గా ఎలా వెళ్ళాలో చూద్దాం. ఎస్పీఆర్ఓ టైప్ చేసి తర్వాత ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్, లెడ్జర్, ఫినాన్షియల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. అందులోకి వెళ్తే మనకి ఇక్కడ ఉంటుంది మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఎడిట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇది అనేది ఇలాగుంటుంది. ఇందులో మనం వెళ్ళి ఫస్ట్ ఎడిట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్కి వెళ్ళాలి. ఎడిట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్కి అయిపోయిన తర్వాత మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఆ నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ వచ్చేసి కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఇప్పుడు మాన్యువల్గా కాకుండా టీ కోడ్తో ఎలా వెళ్ళాలో చూద్దాం. OB29 టైప్ చేయగానే ఫిజికల్ ఇయర్ పోస్టింగ్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని డిస్ప్లేకి ఇక్కడ ఇలా ఉంటుంది చూడండి. సెకండ్ ఇమేజ్లో ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇది ఆల్రెడీ అంటే మా సెక్షన్లో ఆల్రెడీ క్రియేట్ చేసినవి. దాని ప్రకారం చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ అనేవి 4 ఉన్నాయి. కొంతమంది 1, 2, 3, 4 అలా కూడా మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ మోస్ట్లీ మనకి పీరియడ్స్ వచ్చేసి 12 ఉన్నాయి చూడండి. కొంతమంది ఏంటంటే 3 హాఫ్ పీరియడ్కి ఒకసారి, మంత్లీ ఒకసారి, అలాగా మనం దీన్ని ఎలా కావాలన్నా అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వై ఇట్ మ్యాటర్స్. ఫిజికల్ ఇయర్ అనేది ఎందుకంత ముఖ్యం? It controls the posting period from financial transactions. It supports the year ending through the special periods. It can matter the calendar year of following the non-calendar year. ఇక్కడ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనం కొన్ని పాయింట్లు అనేది చూస్ చేసుకున్నాము. ఒకటి, ఇది అనేది మనం ఎప్పుడైతే ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తామో అది ఏ డేట్, ఏ టైంలో, ఏ మంత్, ఏ ఇయర్, ఏ డేట్, వీటిల్లో ఎప్పుడు పోస్ట్ అయింది అనేది మనకి అక్కడ డిస్ప్లే అవ్వాలి. కాబట్టి ఆ విధంగా అనేది ఇది చేస్తుంది. ఇట్ కంట్రోల్స్ ద పోస్టింగ్ పీరియడ్ ఫ్రమ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. సెకండ్ది, ఇట్ సపోర్ట్స్ ద ఇయర్ ఎండింగ్ త్రూ ది స్పెషల్ పీరియడ్స్. ఇది అనేది ఇప్పుడు మనకి ఆడిట్ అనేది మనకి ఇన్ టైంలో అవ్వలేనప్పుడు ఏం చేయాలి? ఆడిట్కి ఎక్స్ట్రా 4 పీరియడ్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. కానీ దాన్ని మనం ముందుగా ఇందులో డిఫైన్ చేయాలి. 4 ఎక్స్ట్రా పీరియడ్స్, స్పెషల్ 4 ఎక్స్ట్రా పీరియడ్స్. ఇందులో మెయిన్ టైప్స్ ఏంటిది? ఇయర్ డిపెండెంట్ వేరియంట్ కీప్ ద సేమ్ పీరియడ్, స్ట్రక్చర్ ఎవ్రీ ఇయర్. సెకండ్, ఇయర్ డిపెండెంట్ వేరియంట్ చేంజ్ బై ది ఇయర్ ఇండిపెండెంట్ ఒకటి, ఇయర్ డిపెండెంట్ ఒకటి. ఇక్కడ ఈ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఇయర్ ఇండిపెండెంట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మనకి ఎలాగైతే ఉంటుందో సెకండ్ ఇయర్ కూడా దాన్నే మెయింటైన్ చేస్తుంది. కానీ డిపెండెంట్ ఫిజికల్ ఇయర్ అది మాత్రం ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఎవ్రీ ఇయర్ దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, దీన్ని ఎస్ఏపిలో ఎలా సెటప్ చేయాలి? Create or maintain the physical year variant in SAP configuration. Define the periods, special periods and year shift in need. Assign the variant to company code or book. ఇప్పుడు మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మెయింటైన్ చేయాలి. ఒకవేళ మనం ఇప్పుడే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాత మెయింటైన్ చేసుకుంటాం. క్రియేట్ చేసినప్పుడు దీనికి కాన్ఫిగరేషన్ అనేది మనం స్టార్టింగ్లోనే ఇవ్వాలి. కాన్ఫిగరైజేషన్ అనేది ఒక రెండింటి మధ్య సంబంధాన్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఈ టైంలో పోస్టింగ్ చేశాను, నాకు ఈ టైం, డేట్, మంత్, ఇయర్ ఇవన్నీ నాకు అక్కడ మెన్షన్ చేసి ఉండాలి.
ఎప్పుడైతే నాది పోస్టింగ్ అయిందో ఆ టైమింగ్స్ అన్నీ అక్కడ ఉండాలి. ఆ టైమింగ్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవ్వాలి అంటే మనకి కాన్ఫిగరైజేషన్ అనేది అక్కడ మెయింటైన్ చేయాలి. సెకండ్ది డిఫైన్. ఇక్కడ మనం పీరియడ్స్ని, స్పెషల్ పీరియడ్స్ని, అక్కడ నీడ్ని, మూడింటిని మెన్షన్ చేసుకుంటాము. థర్డ్ వన్ అసైన్ ద వేరియంట్ టు కంపెనీ కోడ్ ఆర్ బుక్స్. ఈ వేరియంట్ అనేది ఇప్పుడు మన కంపెనీ కోడ్కి వేరియంట్ K4 అంటే క్యాలెండర్ ఇయర్, V3 అంటే నాన్ క్యాలెండర్ ఇయర్. ఈ వేరియంట్స్ K4 కానీ V3 కానీ వీటిని మనం డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఏదో మనం వాడుతున్నాం, ఏదో అయితే K4 వాడుతున్నాం అనుకో మన కంపెనీ కోడ్కి K4 అసైన్ చేయాలి. కాదు మనం V3 వాడుతున్నాం అనుకో మన కంపెనీ కోడ్కి V3 అనేది అసైన్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఇప్పుడు నేను K4 స్టాండర్డ్స్ తీసుకున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ K4 is the standard SAP financial year variant from January to December. A non-calendar year could run April to March. Defined company code can use the different variant. ఇప్పుడు మన కంపెనీ కోడ్ అనేది K4 తీసుకునేది, V3 రెండింటిని తీసుకునేది, క్యాలెండర్ ఇయర్ అండ్ నాన్ క్యాలెండర్ ఇయర్ ఈ రెండింటిని మెయింటైన్ చేయగలిగింది. కాబట్టి మనం K4 ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి క్యాలెండర్ ఇయర్ జనవరి టు డిసెంబర్ అనేది క్యాలెండర్ ఇయర్. ఈ K4 అనేది దీన్ని మెయింటైన్ చేస్తుంది. K4 అనేది మనం దీనికి అసైన్ చేసామనుకోండి పీరియడ్ వైజ్ అంటే జనవరి టు డిసెంబర్ దాకా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఏమేమి తెలుసుకున్నాం? డెఫినేషన్ ఎలా డిఫైన్ చేయాలి, మాన్యువల్గా అండ్ టీ కోడ్తో ఎలాగ ఓపెన్ చేయాలి, అండ్ దీంట్లో కాన్ఫిగరైజేషన్ ఎలా సెటప్ చేసుకోవాలి, అండ్ ఇందులో పీరియడ్స్ ఎన్ని ఉంటాయి, ఏంటి క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి, నాన్ క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. అండ్ దీంట్లో ఇంకా ఉంది, దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో కంపెనీ కోడ్కి ఎలా అసైన్ చేయాలి అండ్ ఈ క్యాలెండర్ ఇయర్, నాన్ క్యాలెండర్ ఇయర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది ఇంకొక చిన్న వీడియో చేసి పెడతాను. ఓకే, బాయ్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, మీ వేలుపుల.